పెద్ద సినిమా, పెద్ద డబ్బులతో పెట్టిన సినిమా, పెద్ద తెరపై చూడాల్సిన సినిమా. చిన్న బొమ్మ చిన్న తెర మీదో ఫోన్లోనో చూస్తే ఆనందించేది కాదు. సో పెద్ద తెర మీద చూస్తారని ఆశిస్తున్నానండి. చాలాసార్లు చాలా ప్రయత్నాలు చేసాం పైరసీని అరికట్టడానికి. కొన్నిసార్లు చిన్న చిన్న విజయాలే దక్కినాయి కానీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయామండి. అప్పుడప్పుడు కొన్నిసార్లు చేయగలిగాం కానీ ఏగ జరిగినప్పుడు చిత్తూరులో థియేటర్లో పైరసీ జరిగిందని తెలిసి, అంటే ప్రతి ప్రింట్ మీద ఇప్పుడు డిజిటల్ మీడియం అయిపోయిందండి. ఇంకా ఈజీ. ఎవ్రీ డిజిటల్ ప్రింట్ మీద వాటర్ మార్కింగ్ ఉంటుంది. సో ఎవరు ఎక్కడ పైరసీ చేసినా, ఏ థియేటర్లో పైరసీ చేసినా, ఏ టైంలో చేశారు, ఏ థియేటర్లో చేశారు, ఎన్ని గంటలకు చేశారు అనేది ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేస్తుందండి. సో థియేటర్లని మీద కేసులు పెట్టడం, థియేటర్లు క్లోజ్ చేయించడం ఇస్ నాట్ సంథింగ్ దట్ వీ లైక్ టు. అదేదో యుద్ధం కాదు. అందరం ఒక ఇండస్ట్రీ వాళ్ళమే. థియేటర్ యాజమాన్యం అయినా, సినిమాలు తీసి మేమైనా సరే అందరం సినిమా ఇండస్ట్రీ వాళ్ళమే. బట్ అలాంటి పరిస్థితి తీసుకురాకుండా కొంచెం జాగ్రత్త తీసుకుంటారని, మీ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కొంచెం జాగ్రత్తగా వార్నింగ్ ఇస్తారని, నైట్ షోస్ అయిపోయిన తర్వాత స్పెషల్ షో వేసుకొని ఇలాంటి ప్రయత్నాలు చేస్తారని తెలిసిందండి. క్యాబిన్ రూమ్కి లాక్లు వేసుకుంటారో అలాంటి జాగ్రత్తలన్నీ మీరే తీసుకొని ఎలాంటి పరిస్థితులు రాకుండా చేస్తారని థియేటర్ యాజమాన్యం వారందరికీ కూడా అభ్యర్థిస్తున్నానండి. అండ్ చాలా నేను ఒక్కసారి ఎప్పుడో ఒక 3 months బ్యాక్ ఒక్కసారి ఒక ఫ్రెండ్ ఇంట్లోనూ ఎక్కడో కలిసానండి, చంద్రశేఖర్ గారిని, బెంగళూరు జాయింట్ కమిషనర్. ఆయన చాలా చాలా మామూలు వ్యక్తి. చాలా మామూలుగా ఏంటండి పైరసీ అంటే ఏంటి అని చాలా క్యాజువల్గా అడిగారు. దానికి నాకు తెలిసింది ఏదో చెప్పాను. ఆయన ఏదో గట్టిగా నేను యాక్షన్ తీసుకుంటున్నాను అలాంటిది కూడా ఏం చెప్పలేదు. బట్ టక్మని ఒక 3 days బ్యాక్ వచ్చిన న్యూస్ ఏంటంటే చాలా సీరియస్గా తీసుకున్నారని, అండ్ ఈ మెయిన్ హార్డ్ కోర్ క్రిమినల్స్, పైరసీ చేసి క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని 9 మందిని అరెస్ట్ చేశారని, బెంగళూరు కమిషనర్ రెడ్డి గారు కూడా దానికి ఫుల్ సపోర్ట్ ఇచ్చారని, డీసీపీ రమేష్ గారు ఆయన టీం కూడా సహకరించారని, అంత సడన్గా ఒక వార్తలు వచ్చేసరికి వీఆర్ సర్ప్రైజ్డ్ అండ్ సో హ్యాపీ. పోలీసు వారి దగ్గర నుంచి అంత సపోర్ట్ ఉంటుందని ఊహించలేదు. సో వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. సో దట్స్ అబౌట్ ఇట్. July 10th రిలీజ్ అవుతుందండి. హోప్ యూ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్ అండ్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడికి వెళ్ళట్లేదండి, ఇక్కడ. And one more thing, I want to thank Raj Kumar andi, anti-piracy cell chamber. Shyam Prasad Reddy garu and Raj Kumar iddaru kuda ee piracy ni arikattalanna dantloంచి almost 8-10 years నుంచి నాకు తెలిసి they were very active into that controlling piracy. సో వాళ్ళ అన్ని సంవత్సరాల ప్రయత్నం కారణంగానే వి కేమ్ టు దిస్ పొజిషన్. హార్డ్ కోర్ క్రిమినల్స్ని అరెస్ట్ చేయించడం కానీ ఇలాంటివన్నీ జరగడం వాళ్ళ ప్రయత్నం చాలా ఉందండి. ఐ థ్యాంక్ బోత్ శ్యామ్ గారు అండ్ రాజ్ కుమార్ గారు ఫర్ డూయింగ్ ఆల్ దిస్ ఫర్ అస్. థ్యాంక్ యూ. అంటే 2 things అండి. అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు బయటకు వచ్చింది, దట్ ఈస్ నాట్ పైరసీ, దట్ ఈస్ లీకేజ్. సినిమా రిలీజ్ అయిన తర్వాత దాన్ని ఒక థియేటర్లోనో ఎక్కడో వాట్ ఎవర్ సోర్సెస్ ద్వారా దాన్ని చిత్రీకరించి బయటకు తీసుకొచ్చి దాన్ని వెబ్సైట్లో పెట్టి దాని ద్వారా డబ్బు సంపాదించి ప్రొడ్యూసర్కో డిస్ట్రిబ్యూటర్కో నష్టం కలిగించడం అనేది పైరసీ అండి. బోత్ ఆర్ కంప్లీట్లీ 2 different things. రెండింటిని ఒకే దీని కింద చూడకూడదండి. ఒక క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ థింగ్ అండి, మన ఇంటికి ఒక సెక్యూరిటీ అతను కాపలా పెట్టుకుంటామండి. మీరు సెక్యూరిటీ అతను కాపలా పెట్టుకున్నారు, మీ ఇంట్లోనే దొంగతనం జరిగితే మీరు ఆపలేనప్పుడు బయటికి వెళ్తే మీ పర్స్ ఎవడో కొట్టేయడానికి నమ్మకం ఏంటి అని అడిగితే దానికి సమాధానం లేదండి. సెక్యూరిటీ అతను పెట్టుకునేదే డబ్బులు కాపాడుతాడని. అలాంటి సెక్యూరిటీ అతనే సినిమా ఫుటేజ్ లీక్ చేయగలిగితే దాన్ని చేసేదేం లేదు. మీరు మీ సెక్యూరిటీ అతనే మిమ్మల్ని కాపాడలేకపోతే బయటికి వెళ్ళి మీ పర్స్ ఎవడో కొట్టేస్తే దానికి ఎవరు సమాధానం అంటే దాన్ని వీ కెనాట్ ఆన్సర్.
Yeah, and main thing is that person was arrested. Okay. Not money. Okay. Okay. Common man కావాల్సిందండి. నేను చెప్పనండి. ఓకే. పైరసీ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? ఎప్పుడండి? అప్పుడు టికెట్ ధర ఎంత అండి? ఏంటి? కాదండి 10 రూపాయలు ఉన్నప్పుడే స్టార్ట్ అయిందండి. మరి అప్పుడు ఎఫోర్డ్ చేయగలరు కదా, ఎందుకు లేదండి? నష్టం ఎప్పుడైనా నష్టమే కదండి. అది కాదండి పైరసీ స్టార్ట్ అయినప్పుడు టికెట్ ధర 10 రూపాయలే కదా. మరి అప్పుడు ఎందుకు స్టార్ట్ అయింది? కాదండి, మీరు నా క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పట్లా. మీరు అన్నదేంటి? టికెట్ ధర పెంచిన మూలంగా పైరసీ పెరిగింది అంటున్నారు. టికెట్ ధర పెంచినప్పుడే స్టార్ట్ అయింది కదా అంటున్నాను నేను. ఎందుకు లేదండి? అప్పుడున్న ధరకి అప్పుడు పైరసీ అంత ఎక్కువ ఉంది, ఎప్పటికప్పుడు అంతే.